आश्रित वरदानन्ददाता अति बलवन्ता भयाञ्जनेया मारुतिनाभाम सत्यप्रकाशक सद्गुरुदेवा ఈ రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారి జన్మదిన పెద్దలు చెప్పినట్టుగా బహుళ దశమి వైశాఖ మాసం శనివారం పూర్వభాద్ర నక్షత్రంలో శ్రీవారి జన్మమైందని కర్కాటక లగ్నంలో పెద్దలు చెప్పారు. ఆ విధంగా మనం ఈ రోజున వేదమూర్తులు శ్రీ మధుశర్మ గారు వారి సహచరులతో దివ్యంగా జీవిస్తారైనా మంత్ర పుష్టిగా బలంగా చక్కగా ఇవాళ చాలా బాగా జరిగింది. ఇకపోతే ఈ హనుమత్ జయంతి గురించి ఎక్కువ చెప్పను. ముందుగా ఆంజనేయ స్వామి వారికి మీకు ఇంతమంది భక్తితో ఎక్కడి నుంచో హైదరాబాదు, విజయవాడ, వరంగల్, గుంటూరు అనేక ప్రాంతాల నుంచి మీరందరూ స్వామి మీద భక్తితో నాతో నా మీద ఉండే ప్రేమతో మీరు వచ్చారు. మీ అందరికీ ముందుగా నమస్కారం. తర్వాత ఇప్పుడు ఆంజనేయ స్వామి వారికి ముందుగా సరే మనమంతా మన మధుశర్మ గారు ఆంజనేయ స్వామి వారికి అభిషేకం మన సూత్రంతో అట్లా నాకు పూజ అట్లానే హోమం చేశారు. అట్లానే స్వామి వారికి పట్టాభిషేకం చేశారు. కానీ ముందుగా ఆ తండ్రి కూతురు ఇద్దరు వారు వరంగల్ నుంచి వచ్చారు అనుకుంటా. ఆవిడ పేరు రూహానా గారు. అమ్మాయి 10th చదువుతుంది. తండ్రి గారు మహమ్మద్ గారు. వాడిద్దరు కూడా ఎంత బాగా పాడారు. ఇవన్నీ ఒక ఎత్తు. వైదికంగా మనం చేసుకున్నవన్నీ ఒక ఎత్తు. ఆంజనేయ స్వామి ప్రీతికరమైనది రామచరణం. అంతే సంతోషం. వారికి మనం ఎంత చేసిన లోపాలు ఉన్నా ఏమున్నా వారి లోపం లేదు. కానీ ముస్లిం వారు చాలా చక్కగా శ్రద్ధగా చేస్తారు. శాస్త్ర లోపం లేకుండా. కానీ శ్రీవారికి ఇష్టమైంది కూడా ఆయన భజన, అట్లానే శ్రీరాముడి పట్టాభిషేకం. ఈ రెండు వారికి బాగా నిజంగా చాలా బాగా చేశారు. వారు మహమ్మద్ గారు రూహాగా చిన్నపిల్లైనా చాలా బాధపడ్డారు. అయితే ఈ అసలు రోజున సంవత్సరం ఊరుకుంటేనే కోపం వస్తుంది. సందర్భం కన్నా జనరల్గా సందర్భం ఉంటే కోపం వస్తే అర్థం ఉంటుంది. ఈ సంవత్సరంలోనే కాలంలోనే ఒక రకమైన కోపం ఉంది. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కాసేపు కోపాన్ని నా మీద పక్కన పెట్టి చక్కగా చూసి దర్శనం చేసుకోండి. ప్రసాదాలు తినేటండి. అది ఒకటి. రెండోది ఏంటంటే ఎక్కువసేపు చెప్పడం. మరి శ్రీవారికి ముందుగా కృతజ్ఞత చెప్పాలి. వారు దయామయుడు ఆంజనేయ స్వామి. ఇవాళ నిన్న మొన్న అంచనాల ప్రకారం మా అబ్బాయి చెప్పాడు 50 డిగ్రీల పైన ఉండవచ్చు అని. నేను నాగపూర్లో 56 డిగ్రీలు ఉంది. మనుషులు ఉంటారు, పోతారు, చాలా మంది పోయారు పాపం. చాలా 9 గంటలు ఉన్నాయి. అట్లాంటి ఎండల్లో మరి వాళ్ళ దైవమే కాస్త చల్లగా చేసుకోగలుగుతున్నాం. చెమట కూడా పట్టుకుంటుంది. ఎండ లేకుండా హాయిగా చేసుకున్నాం. ముందుగా వాళ్ళకి ఇక్కడికి ఒకటి. ఇకపోతే రెండోది ఏమిటి అంటే ఇప్పుడున్న కాలం మీ అందరికీ తెలుసు. అంత ప్రతి కుటుంబంలో ఏవో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య బాధలు, పిల్లల గురించి
పిల్లలు లేక రకరకాల సమస్యలు. ఎంత కాలంలో ఇవాళది ఏం కాదు. భూమి పుట్టినప్పటి నుంచి కష్టాలు అంటేనే ఉన్నాయి, భక్తి అలానే ఉంది, పరిష్కారాలు కూడా అలానే ఉన్నాయి. కాబట్టి మనందరికీ కూడా ఇందాక వారు రోహన్ గారు వారి బాడిన పాపం బహుశా మీరు బాగా వినే ఉంటారు. ఏమన్నారంటే ఆపద్బాంధవ రామ అనాథరక్షక. ఆపద్బాంధవుడు అంటే ఇప్పుడు ఇవన్నీ ఆపదలే, మన ఇళ్లలో ఉండే అన్ని కష్టాలు. అది అనాథరక్షక, ఎవరితో చెప్పుకోలేము, ఎవరితో చెప్పుకునే ఉండవు. కొన్ని పోనీ చూద్దామని వినేవాడు ఉండరు. ఒక రకంగా అనాథంగా అయిపోయాం. అనేక కారణాల చేత కాలంలో ఎన్నో మార్పులు వచ్చినాయి. కుటుంబాల్లో రకరకాల మార్పులు వచ్చి ఒక రకమైన అనాథగా ఎవరు నాకు లేదు అన్న భావన ఎప్పుడూ ఉంది మనందరికీ కూడా. కాబట్టి అనాథ రక్షక. లేకపోతే ఆంజనేయ స్వామి గారికి ఏమో 5వ అంకె ఇష్టం అంట. ఆంజనేయ స్వామి న్యూమరాలజీ మీ అందరూ బాగా ఇష్టపడతారు. న్యూమరాలజీ, పామిస్ట్రీ, ఆస్ట్రాలజీ అది కూడా చెప్పుకోవాలి కాస్త. ఏమంటే న్యూమరాలజీలో ఏది మాకు నెంబర్ లక్కీ నెంబర్ అంటే 5 ఆంజనేయ స్వామికి ఇష్టం అంట. అందుకని ఆంజనేయ స్వామి గారికి ఒక 5 అరటి పళ్ళు, 5 ప్రదక్షిణాలు చేస్తే మాకు కోరిక ఏం పెద్ద కష్టము. 5 ప్రదక్షిణాలు, ఒక 5 అరటి పళ్ళు. ఏమన్నీ పళ్ళు రేట్లు బాగా పెరిగాయి, అరటి తోటలు కూడా సరిగా లేవు. ఖర్జూర పళ్ళు 5 పెడితే సంతోషం. 5 ప్రదక్షిణాలు చేసి ఆ కోరిక చెప్పుకుంటే తీరుస్తాను. ఏం కష్టం ఉంది అందులో. కాబట్టి 5వ అంకే ఇష్టం మరి. ఆంజనేయ స్వామి పూజ ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇవాడే నాకు తెలిసింది 5 ప్రశ్నలు చేసుకొని వచ్చాను. మీ అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఆనందంగా చాలు. ఇంకే ఇకపోతే ఇందాక నేను చెప్పినట్టుగా ఆపదలు అట్లానే ఒక రకంగా మనం అనాథలని. అనాథ అంటే రక్షణ తల్లిదండ్రులని కాదు, ఏదో బంధువులు స్నేహితులని కూడా కాదు. వాళ్ళు తీర్చగలరా మన కష్టం వస్తే? కష్టాన్ని తీర్చగలిగిన వాడు ఈశ్వరుడు ఉంటారు. ధైర్యం చెబుతారు, పర్లేదు అంటారు. మహా అయితే ఒక ఆంజనేయ స్వామికి మొక్కోమంటారు, లేకపోతే శివుడికి మొక్కోమంటారు, లేకపోతే ఎప్పుడో వాడికి మొక్కోమంటారు. తర్వాత నాకు ఏంటంటే అనిపించింది, స్వామికి ప్రార్థన చేద్దామనిపించింది. స్వామి ఎండ బాగుంది, కాస్త తగ్గించవచ్చు కదా అనిపించింది. తగ్గించి చల్లబడేయచ్చు కదా. వెంటనే నాకు అనిపించింది ఇట్లా అడిగేది నేను ఒక్కడేమో అనిపించింది. అనేక ఊళ్ళల్లో భారతదేశంలో చాలా ప్రాంతాల్లో హనుమాన్ జయంతి చేస్తున్నాం. ఉదాహరణకు ఒక రామమ్మ ఎవరు ఇది అడగలేదు, హనుమాన్ జయంతి బాగా చేసుకోవాలని అడుగుతారు. మనము ఎండ చూస్తాం, మొక్కలు చూస్తాం, చొట్టలు చూస్తాం, ఫ్యాన్లు చూస్తాం, ఏసీ చూసుకుని నేను చూస్తే ఇదే హనుమాన్ జయంతి బాగా చేసేది. నిన్న మొన్న రోజు వారాంతరం ఉండటం, సెలవులు రావడం వల్ల తిరుపతిలో ఒకరోజే 70,000 మంది వచ్చారు. ఇన్ని 3-4 కిలోమీటర్ల దూరం, తోరణం దగ్గర నుంచి నీళ్లు లేవు, ముసలి వాళ్ళు, చెడ్డి పిల్లలు. ఎంతసేపు అవుతుంది ఆ స్వామి దర్శనం? 1 నిమిషం, 6 నిమిషం. 6 నిమిషం కోసం 2 రోజులు 48 గంటలు సామాన్య విషయం కాదు. చెట్టు పెట్టి పప్పు చేసిన వాడు లేదంటారు. అట్లాంటి భక్తి నీకుంది. బహుశా మీరు ఎవరు కూడా ఎండ గురించి అడిగి ఉండరు అని నేను అనుకుంటున్నాను. అడిగి ఉండరు. నేను ఒక్కడే చెప్పులు వేసుకొని చాలా వాళ్ళలాగా ఉంటే నాకు కూడా కాస్త పొగటి అడిగా. సరే ఏదో తెలుసో తెలియక అడిగాను, చల్లగా ఉండాలని. కాస్త వాళ్ళ భక్తి కూడా కాస్త నాకు ఇవ్వడము ప్రార్థన చేశారు. ఒకసారి అవుతుందా ఉండే ఉండదు. కాబట్టి పిల్లలైనా చెట్టు పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు, చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు, అది తెలివిగల వాళ్ళు ఉన్నారు. కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి భక్తి లేని వాడు ఎవరు లేదు. అందరూ భక్తి ఉన్నవాళ్ళు. భక్తి అంటే అర్థం ఏమిటి? ఆయన ఇవ్వగలడు, ఆయన ఇస్తాడు అని నమ్మకమే భక్తి అంటే. అది ఉంది. ఏ కష్టం వచ్చినా చెప్పుకుంటాం భగవంతుడిగా, పద్మాంధవ రామ రక్షగా అయితే ఇది ఉంది కదా, ఇదే ఇస్తాడు. అయినా మనకున్నంత సద్గురు శివానంద బ్రహ్మవారు అన్నారు, నీదంతా నీ కర్మ ఎంత, నీ అనంత సృష్టిలో నీ కోరికలు అంత చిన్న చిన్నది. కాబట్టి ఏం చేయాలి మనం? ఏ పూజ చేయాలి? నాకు తెలిసి
మీకందరికీ కూడా ఒక సంతోషకరం అంటే నాకు సంతోషకరమైందే 1981లో మొదలుపెట్టాము ఈ హనుమ జయంతి కార్యక్రమం 30 మందితో ఆంజనేయ స్వామి గుడి మీద 81లో ఇంటర్మీడియట్ చదువుతున్నాము. అలా జరుగుతూ ఈ రోజున ఇట్లా మనందరం కలిసి చేసుకుంటున్నాం ఇంత కుటుంబంతో. ఇది ఒకటి. ఇదే రోజు ఇవాళ లండన్లో మన బస్పాట్ తరఫున కూడా హనుమ జయంతి జరుగుతున్నాడు. అసలు ఇవాళ మేము ఉండాల్సిందన్నమాట మా కుటుంబంతో ఈ కోళ్ళు హనుమ జయంతి పల్లకి సేవ అందరికీ భోజనం. అయితే నేను పెడతానని నాకు నేను ప్రశ్న వేసుకోలేదు, పెడతాను వెళ్ళను. సరే ఎందుకైనా మంచిది, నాకు ఇష్టం మావే వచ్చి గోంగూర అట్లానే కందిపూరి తర్వాత ఒక కొత్తలు పెట్టించి అక్కడ వాళ్ళు తెలుగు వాళ్ళు పాపం తినాలని ఆరాటపడుతుంటారు. చాలా వేడి ఎక్కువ. అక్కడ లండన్లో ఈ ఇండియన్ ఫుడ్ చాలా ఖరీదు ఎక్కువ. అందుకని నేను తినాలంటుందని తెలియదు. చాలా మంది స్టూడెంట్స్ భోజనం ఉంటే ప్రీతిగా సెంటర్ చెప్పాడు, అన్న ఏర్పాటు చేసి మా ఇండియన్ ఫుడ్ పెట్టండి సంతోషపడతారు. ఇది బాగుంటుంది. సరే ముందే పచ్చడి వరకు చేయించేసి మన గీతాంజలి గారు చేశారు. గీతాంజలి గారు చేసి సరే ఈ చండీ గారి దంపతులు సుమారుగా కొన్ని ఏళ్ళవే ఇంత ఘనంగా ఇంత వైభవంగా హనుమ జయంతి ఇస్తున్నారు. సరే వాడిని ఒకటి అడిగారు, నేను లండన్ వెళ్తా అక్కడ చేస్తే ఇక్కడ కొంత డబ్బులు షేర్ చేసుకుంటాం మీకు అభ్యంతరం. అక్కడితే ఇక్కడికడితే ఏ పని చేసి ఆత్మీయులు మీరు అందరూ కూడా చూడటం పడితే ఇవ్వటం పడితే అందరూ సమానం. వీడు ఎక్కువ తక్కువే కాదు, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అనుకుంటే ఈశ్వరుడికి అందరూ సమానం. కాబట్టి లండన్లో ఇప్పుడు ఒక 4 గంటల ముందు కాబట్టి సుమారు ఇప్పుడు 6 ఉంటుంది. అక్కడ పొద్దునే 6 ఉంటుంది. మళ్ళీ మొదలవుతుంది 8 కల్లా అక్కడ మొదలవుతుంది. కాబట్టి అక్కడ కూడా మన తరఫున మన గురువు గారి విగ్రహం పల్లకీలో సేవ చేసుకుంటూ ఆంజనేయ స్వామి సేవ చేసుకుంటూ ఆ గురువులే హోమం ఇక్కడ జరిగిందో అక్కడ కూడా చేస్తున్నారు. అక్కడ పండితులు మాట్లాడడంతో ఒకటి అందరితో పంచుకోవడం అంటే 81లో మొదలైంది. ఇప్పుడు లండన్ దాకా వెళ్ళింది. సద్గురు దేవుడు ఈ బస్పాడు కట్టనిచ్చే భవిష్యత్తులో ప్రపంచానికి ధర్మం ఇక్కడి నుంచి వెళుతుంది. ఇది ధర్మక్షేత్రం. సంకేతాలు ఏమో నాకు అంత పెద్దగా తెలియదు, కానీ నాకు ఒక విశ్వాసం వారు చెప్పిన మాట అలా మొదలైంది అనిపిస్తుంది. మనందరం కూడా వెళ్ళి ఒక రోజు అందరం కలిసి అక్కడే చేస్తామని చేశారు. అందరం కలిసి వెళ్ళి ఏవో 2-3 చాప్టర్ ఫైట్ పెట్టుకుంటే కొంత కష్టమైంది. సరే అదొకటి. రెండోది ఏంటి అంటే 2 మాటలు మీకు చెబుతాను నేను. ఇప్పుడు ఒక గ్రహం జాతకాల్లో అర్ధాష్టమ శని, శ్రీనివాస్ గారు అర్ధాష్టమ శని అని, ఏడునాటి శని అని, అష్టమ శని అని ఉంది. మీకు తెలుసో తెలియదు, తెలియకపోతే అదృష్టపోతుంది. తెలిసిన వాడికి భయం. శని ఉన్నాడు లేడు కానీ తెలిసిన తర్వాత శని మొదలవుతుంది, భయం మొదలవుతుంది. భయమే శని అంటే ఇంకేం. సరే ఏదో ఉంటాయండి. ఒక్కటే 4 గంటలు 8 గంటలు ఉంటే అంత ఉంటే ఎన్ని బాధలు వస్తాయో తెలియదు. ఎవరు ఏమైతుందో తెలియదు. గొడవలు అయితే కలుస్తారు, విడిపోతారు, ఏమో అని మనకు తెలియదు. పండితులకు తెలుస్తాం, మనకి తెలియదు. జ్యోతిషులకు తెలుస్తాం, మా శర్మ గారికి తెలుస్తాం. మరి రేపు ఈ 4వ తారీఖు 5 గ్రహాలు ఒక చోట కలుస్తున్నాయి. ఆలోచించుకోండి మరి ఏమైతే. మరి ఎవరన్నా అడగండి, పంచాంగం అడిగి ఏమండి మరి ఒకటే ఏదో ఎక్కడ ఉంది ఏదో అవుతుంది అంటున్నాను. మరి ఏమో 5 కలుస్తున్నాయట, గురుడట, రవేట, శుక్రుడట, బుద్ధుడట, చంద్రుడట. ఇంకా 3-4 నెలలోనేమో 7 గ్రహాలు కలుస్తాయట. అంటే వాడు ఎప్పుడు కలవలేదా? మన కోసం కలుస్తున్నారు, మన కోసం వాడు కలుస్తున్నారు. ఈ ప్రశ్న నన్ను వేధిస్తుంది. ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి? మనందరికీ మన ఇంట్లో సమస్యలకి పరిష్కారం ఏంటి? మన కష్టానికి పరిష్కారం ఏంటి? ఏం చేయాలి? ఏ మంత్రం చేయాలి? ఒక్కొక్కడు ఒక మంత్రం చెబుతున్నారు. ఒకసారి మనం యూట్యూబ్ చూసామంటే పరిష్కారాలు అంతులేని పరిష్కారాలు ఉంటాయి. అసలు యూట్యూబ్ రాకపోవడానికి ఏం జరిగితే వస్తుందో ఈ లోపం పడ్డ సిగ్నల్ పోవటం, సోలార్ సైకిల్ ఒక్క బాధ మనకి. ఏమంటే మా సిగ్నల్ సరిగా రావట్లేదు, మీకు అర్ధాష్టమ శని ఉంటుంది.
అన్నిటికీ గ్రహాలే. అందుకని నా నమ్మకం మీ అందరికీ నేను చెప్పుకునేది ఏంటంటే, ఎన్ని గ్రహాలైనా నవగ్రహాలైనా ఒక గురువు అనుగ్రహం కంటే మించింది కాదు. రామానుగ్రహం కూడా. అందుకని గురువు గారు చెప్పారు, ఎంత అద్భుతమైన మాట చెప్పారు, నా గురువు అధికం సత్యం, నా గురువు అధికం తప. గురువుకు మించిన తపస్సు, గురువుకు మించిన సత్యము లేదు. గురువే సత్యము, గురువే. ఎవర గురువు? ఎవర గురువు అంటే మన హృదయంలో ఏదైతే వెలుగుతుందో మనకి తెలియకుండా, మనకి తెలియజెప్పి వెలుగుతున్నది ఏముందో గురువు వస్తువు, అది పరమాత్మ వస్తువు, అందరిలో సమానంగా ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి గురువు. భగవంతుడిని మనం ఇప్పుడు అందరం కలిసి మనందరం నొక్కుతున్నామో కాదో తెలియదు, కానీ ఆ భక్తి వైపు అడుగులు వేస్తున్నాము నిమ్మడంగా. ఏదో ఒక రోజున మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అడుగుతాం, మాకు ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి, ఏవో మనకి సంబంధించి అడుగుతున్నాం. కానీ పరిణామంలో ఏదో ఒక రోజున నాకు నువ్వే కావాలని అడిగే రోజు వస్తుంటాం. అంతవరకు ఇది చేసుకుంటూనే వెళ్ళాలి, తప్పదు. అది వచ్చాక తప్పకుండా చేస్తాం. కాబట్టి ఇప్పుడు మనం భక్తులు కాకపోయినా మన ప్రయాణం మన అడుగు ఆదేశగానే ఉంది. కాబట్టి దైవానుగ్రహాన్ని గురువు అంటే మన హృదయంలో ఉన్నారు. కాబట్టి ఆంజనేయుడు గురువు. అప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు నువ్వే కావాలి అని ఇప్పుడు కూడా అడిగే వాళ్ళు ఉంటారు. ఇంతమందిలో కొద్దిమంది ఉంటారు, నాకు నువ్వు కనపడితే బాగుంది, ఒకసారి కనపడాలి, ఏం పోయింది వాడిని కనపడ్డా, వాడికి ఎవరు కనపడ, మా ఇంటి పక్క వాడిని నాకు పడకపోయింది, వాడిని పెట్టే కనపడ. అంటే మనది ఎట్లా ఉంటుందంటే భక్తి, మన పక్క వాడు మనకి పడంటే అనుకోండి, భగవంతుడు వాళ్ళకంటే కనపడతాడు, నీకు పడ ఇలాంటివి ఉంటాయి కదా, పట్టించుకోడు, అదే పట్టించుకోడు, వాళ్ళని కనపడతాడు, నీకు కనపడతాడు. కాబట్టి మరి ఇప్పుడు రోజు కనపడాలి. కాబట్టి అడుగుతున్నాను కదా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో నాకు కావాలి, నాకు కనపడదు అని దీక్షలో ఉన్నారు. బాబు తాటి గురించి వచ్చారు ఆయన, మళ్ళీ అది సంజయ్ కుమార్ గారు, మీరందరూ తనతిస్తే కనపడరు. ఆయన ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్ళారు 88లో, ఒకసారి అదే మొదటిసారి. నాకు అందేశం దర్శనం అవుతుందని అడిగాను. నేను వెనకనే ఉన్నారు, చూశాను. అంటే కనపడతా, ఇంకా చూస్తే కనపడతా చెప్పేవాడు. అందుకని ఇప్పుడు మనందరిలో కూడా అందరూ అడుగుతాం, ఉన్నాయి కష్టాలు ఉన్నాయి, సరే ఉన్నాయి, కనపడమని అడుగుతాం. ఒకసారి మనలోనే కనపడవచ్చుగా, వాళ్ళకి ఎవరో కనపడ్డావుతుంది కదా, వాళ్ళకి ఎవరో చెప్పావు కదా అని చెప్పి అడిగితే, అప్పుడు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామి, రాముడు, శివుడు, అమ్మవారు ఒక మానవ రూపం తీసుకొని, మానవ దేహం తీసుకొని మనకి దగ్గరికి వస్తారు. అట్లా దగ్గరికి వచ్చి ఏం చేస్తారంటే, ఎట్లా చేసుకోవాలి, భక్తి ఎట్లా ఉండాలి, ఏం లేదు. భక్తి అంటే ఏం లేదు, కష్టమే కాదు. భక్తి అంటే మనకు కావాల్సింది అడుక్కోవాలి, నువ్వు కూడా కావాలి. భక్తి అంటే మనకు కావాల్సింది అడుక్కోవాలి. ఆయన కాకపోతే ఎవరు ఇస్తాడు మనకి? నాకేం కావాలో అది అడిగి నువ్వు కూడా కావాలి. ఇవన్నీ కట్నం ఒకటి ఇస్తే చాలండి, మీ అమ్మాయి మాకు వద్దానంటారు. మా అమ్మాయి కాబట్టి కట్నం కావాలి, కానీ మా అమ్మాయిని ఒక్కటి చేస్తారంటే కట్నం కూడా కావాలి. ఇంకేమన్నా ఉంటే ఇంకేమన్నా. కాబట్టి అట్లా మనం కూడా ఏంటి, నువ్వన్నీ అడుగుతాను, నేను నువ్వు చదివితే ఎవరిని ఏమో అడగదు, ఇది భక్తి. కానీ నువ్వు కూడా అని అడిగితే అప్పుడు ఏం చేస్తారంటే, గురు రూపంలో వచ్చి మనం ఎట్లా పూజ చేయాలి, ఎట్లా పూజ చేయాలంటే ఏం చెబుతారంటే, ఏం లేదు, నీ ముందు ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది నీ వాళ్ళే కదా, అంటే నా వాళ్ళు మీ వాళ్ళే కదా. ఇప్పుడు మీ పక్కన వాళ్ళు ఎవరో మీకు తెలియకపోవచ్చు, మీ ఎదుర్కొన్న వాళ్ళు ఎవరో మీకు తెలియకపోవచ్చు, మన వెనుకున్న వాళ్ళు ఎట్లా తెలియదు, అది విషయం చూస్తే తెలుస్తారు. కానీ తెలియకపోయినా కూడా ఇట్లా కలిసామంటే ఏదో సంబంధం ఉంది. ఏ సంబంధం లేకుండా మన ఇంట్లో పరివాడు కూడా దొరకడు. మన భార్య, మన పిల్లలు, మన శత్రువులు అందరూ మనం తెలుసుకున్న వాళ్ళే. మన మీద కోరుకున్న వాడు కూడా వాడు రాదా నీ కోసం, నువ్వే తీసుకొచ్చుకున్నావు. ఇది తెలియదు, మనకి తెలుస్తుంటారు.
అందుకని ఏమంటాడంటే భగవంతుడు గురువు ఏం చెబుతాడంటే వీళ్ళందరూ నీ వాళ్ళే, వాళ్ళ మీద కోపం పెట్టుకోకు, వాళ్ళ మీద ఏం పెట్టుకోకు, అందరినీ ప్రేమగా చూడు. ఆంజనేయ స్వామికి కపీశ అని పేరు. నా పాట జయ జయ కపీశ, జయ జయ కపీశ. కపి అంటే సూర్యుడు అని అర్థం, జ్ఞానం వెలుగు అయిన. తర్వాత సుందరుడు అనే పేరు, అంటే సౌందర్యము సుందరమైన వాడు, జ్ఞాని అని. కాబట్టి ఈ ఆంజనేయ స్వామిని కపి అన్నారు. కాబట్టి ఆంజనేయ స్వామిని ప్రార్థన చేయటం, ఆంజనేయ స్వామి ప్రార్థన చేయటం వల్ల ఈ కష్టాలన్నీ పోతాయి. అదే తర్వాత చెప్పుకుంటాం. కాబట్టి వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు కాబట్టి వీళ్ళు నా వాళ్ళే ప్రేమ. ఆంజనేయ స్వామి స్వరూపం ప్రేమ. జ్ఞానం అంటే ఏదో ఆత్మదర్శనం కాదు. జ్ఞానం అంటే ప్రేమ. మనకి ప్రేమ ఉందనుకోండి, నా కూతురి మీద నాకు ప్రేమ ఉంది, అది జ్ఞానం. నా భార్య మీద నాకు ప్రేమ ఉంది, నా భర్త మీద నాకు ప్రేమ ఉంది, నా కంటికి మీద ప్రేమ. అయితే మనకి ఏమైతుంది? ఆ ప్రేమ మారిపోతుంది. ఒకసారి ఉంటుంది, ఒకసారి అసలు ఎందుకు ప్రేమ ఉంటుందో తెలియదు, ఎందుకు పోయిందో తెలియదు. కాబట్టి అది మారిపోతుంది. మారకుండా ఎప్పుడు ఒకలాగా ఉంటుంది, అది ఒక రోజు వస్తుంది. ఆ ప్రేమ ఆంజనేయ స్వామి. గురువు అంతా అంతే, గురుతత్వం అంతా ప్రేమే, మారదు వాడు. మన ప్రేమ అట్లా ఉండదు. సరే, ఇప్పుడు పరిస్థితులు అది మన సబ్జెక్ట్ కాదు. అందుకని ప్రేమతత్వమే ఆంజనేయ స్వామి. కాబట్టి మన చుట్టూ ఉన్న దాంతో ప్రేమ అంటే వన్ వే కాదు, రెండు వైపులా. ఎట్లా చూడ ప్రేమ అనే మాటకి ఎట్లా అంటే, ఇప్పుడు మీరు ఎవరింటికో బంధువులింటికి వెళ్ళాలి, చెప్పి వెళ్తే మీ ప్రేమ. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు కావాల్సిన మీకు ప్రేమ, వాళ్ళకున్న వసతులు పెడితే అది ప్రేమ అంటారు. కానీ మనం ఏమంటామంటే, నాకు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉండట్లేదు, వాళ్ళకి ప్రేమ లేదంటాం. కానీ మనం మర్చిపోయిన విషయాన్ని జ్ఞాపకం పేరే ప్రేమ అంటే ఇది మర్చిపోయాం. కాబట్టి సంఘ జీవనము, కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ గురువు చెబుతాడు. నాకు నా గురువు చెప్పింది అదే. అలా చిన్నగా మనసును సంస్కరిస్తూ ఒక చేతుని పాటు చేసుకున్నట్టే, ఒక బట్టలు ఉతుక్కున్నట్టే, ఒక నగని మెరుగు పెట్టుకున్నట్టే అన్నీ చేస్తున్నాం కదా. అట్లా మనసు గురువు ఏం చేస్తాడంటే మనసుని మెరుగు పెడతాడు, మెరుగు అయ్యే వాడుగా తయారు చేస్తాడు, ఒక మేరుగా తయారు చేస్తాడు. ఆ సుగుణాలు మేరు పర్వతంలాగా చేస్తాడు. చేసిన తర్వాత అది అవ్వగానే ఆ ఎదురుగా నువ్వు పూజ చేస్తున్నా, నువ్వు అడుగుతున్న దైవం కనపడ్డ తర్వాత అప్పుడు ఎవరిని చూస్తాం? మనం దైవాన్ని చూస్తాం. వెంటనే ఆయన ఇంత అనుగ్రహం చేశారు కదా అని ఆ గురువు వైపు చూస్తాం. ఆయన ఇక్కడికి నిలబడతాడు. ముందు అది చూడాలి, కృతజ్ఞత. ఒక్కటే, ఎవరు ఏం పెట్టినా, ఎవరు ఏం చేసినా కృతజ్ఞత ఇప్పటికీ ఉండాలి. కృతజ్ఞత పరిస్థితి అస్సలు అది పోకూడదు. అది ఉంటే అన్నీ ఉన్నట్టే. కృతజ్ఞత ఒకటి ఉంటే అన్నీ ఉన్నట్టే. కృతజ్ఞత పోతే అన్నీ పోయినట్టే. ₹1,00,000 రాస్తున్నా సరే, అప్పుడు ఆ గురువు వచ్చి ఏం చెబుతాడంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు దైవాన్ని అడిగో, దైవాన్ని చూపెట్టా, నేనున్నా దైవం ఉన్నా, నువ్వు ఉన్నారు, ఈ ముగ్గురు లేదు, ముగ్గురు ఒకటే అని చెప్పేసి ఈ గురువు దైవంలో కలిసిపోతాడు. ఎందుకంటే దైవమే రూపం తీసుకొని వచ్చాడు కదా. ఈ దైవం కనపడ్డాడు కాబట్టి తప్ప ఆయన కోసమే కాబట్టి ఆయన కనిపిస్తుంటాడు. ఇక్కడ మన ప్రయాణం పూర్తి నీ జన్మలోనే. ఎందుకంటే అది తప్పసక్కర్లేదు. చిన్న చిన్న కష్టాలు ఉన్నాయి. అయితే గురువు యొక్క సద్గురువు ఎప్పుడు కూడా నేను గురువు అని చెప్పాడు. సద్గురు శ్రీమంత భగవాన్ వారు నాకు చెప్తారు, నీ గురువు ఆంజనేయుడే ఇచ్చింది, అట్లా ఉంటుంది వాడు. కాబట్టి మరి ఏం చేయమంటారు మమ్మల్ని? ఏది జీవనం సంస్కారవంతమైన జీవనం. భగవంతునికి భక్తులకి మధ్య అంబికా ఈ అగరబత్తిల వల్ల భగవంతునికి భక్తునికి మధ్య ఉండేది భక్తి మాత్రమే, భక్తి కాదు. భక్తి ఒత్తి ఎన్నొత్తులు పెట్టే నువ్వు ఎన్నొత్తులు పెట్టావు కాదు, ముందు భక్తి ఉందా లేదో చూసుకో.
నువ్వు ఒత్తులు లెక్కలు చూస్తూ కూర్చుంటే ఆయన 2 ఒత్తులకి ఎంతకంటే ఎక్కువ అన్నాడు. మా కానీ ఏం కావాలి, ఇంట్లో 10 మంది ఉన్నారు, నీకు 2 ఒత్తులకి ఎంత కలిసి కావాలి, వాడికి ఉద్యోగం కావాలి, వీడికి పెళ్లి కావాలి, పెట్టి 2 ఒత్తులు అన్నాడు అనుకోండి. మనం ఎవరితో చెప్పుకోవాలి, భక్తి ఉంటే దాని ఒత్తుల గురించి మనకి ఒత్తులు, కొమ్ములు, పనులు, పొలులు ఇవి కావాల్సిన భక్తి ఉందా? ఏం లేదు, స్ట్రైట్గా వెళ్తాము. ఆ గురువు గారు అక్కడ ఆంజనేయుడు వెంకటేశ్వర ఉంటారు. ఇగో మా అమ్మాయి పెళ్లి ఎవరు చేసి అయిపోయింది అంతే. ఇక ఇస్తాడని డైరెక్ట్గా కడగాలి. మెడిటేట్ లాగా ఉన్నది, ఏం తప్పలేదు. అవి వీడికి అహంకారంతో అడిగాడు అనుకో, అట్లా అడగడంలో నీకు అహంకారం లేదు. నువ్వు అడుగుతున్నావు అంటే నువ్వు తక్కువనే కదా, అడిగేవాడికి నీకు అహంకారం లేదు, ఒక రోజు గుర్తుపడతాను. కాబట్టి దీనందరికీ కూడా చిన్నపిల్లలు వచ్చారు, దగ్గర పల్లెటూరు వాళ్ళు వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు. చదువుకున్న వాడికి సామాన్యుడికి కూడా పావనమైన నామం హనుమ 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 అనుకోవచ్చు, లేదా రామ 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 అనుకోవచ్చు. ఈ నామాన్ని కొత్తగా ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు రామ రామ అనుకోండి. రాముడిని కలది ఒక మాట, మంచి మాట గుర్తు పెట్టుకుంటే కష్టాలన్నీ తీరుతాయి. పెద్ద పెద్ద నౌకరాలు, జపాలు, హోమాలు, తపాలు ఏమీ అక్కర్లేదు. రామానుగ్రహం అంత గొప్పది. ఇదే చెబుతారు, ఒక కథ 2 మాటలు చెప్పేసి ముగిస్తాను నేను. 5 నిమిషాలు చెప్పాను, మొహమాట పడుతుంది. 20 నిమిషాలు 5 నిమిషాలు. ఈ గుహుడు చరిత్ర రాముల వారిని అడవులు దాటించాక గుహుడు చరిత్ర చెబుతారు. ఆయన ఒక మహర్షి కొడుకట. ఆయన ఇది బాగా వినండి, మహర్షి కొడుకట. అయితే మహర్షి గారు బయటికి వెళ్ళారు. అయితే ఒక జబ్బున్న ఆయన చాలా పుష్టిగా వచ్చింది. అదే ఎక్కడో విన్నారు, ఎన్నో హోమాలు, పూజలు చెప్పాలి, అన్నీ చేశారు. ఇట్లా కాదయ్యా, ఎవరైనా మహానుభావుల దగ్గరికి వెళితే వాడి దృష్టి పెడితే నువ్వు బాగా అయిపోతావు అని చెప్పాను. ఈ మధ్య కూడా జరిగినది రమణ భగవాన్ సన్నిధిలో. ఎవరో ఒక ఆయనకి పక్షవాతం వచ్చింది. పక్షవాతం వస్తే జాతకం చూపెట్టారు. ఆయన ఏం రాశాడు జాతకంలో, నువ్వు ఒక మహా జ్ఞాని చూస్తావు, దర్శనం అయిన తర్వాత నీకు జబ్బు తగ్గిపోతుంది. సరే ఎక్కడెక్కడో తిరిగారు, ఎవరు జ్ఞానం, ఎవరి వాడు నేనే జ్ఞానం అంటే కష్టం కదా. అసలు ప్రాబ్లం ఏంటంటే అజ్ఞానం తప్పు జ్ఞానం ఎక్కువైపోయింది, అది చాలా ప్రాబ్లం అయిపోయింది. అదే తిరిగాడు ఎట్లా మొత్తానికి అరుణాచలం రమణాశ్రమం చేశాడు. మాస్టర్ రమణాశ్రమంలో చేరి కూర్చున్నారు. భగవాన్ వచ్చి అట్లా కూర్చున్నారు. ఆయన కూర్చి పెట్టుకొని అనుగ్రహ స్వరూపం కదా చూశారు. ఆయన లేచి నిలబడ్డాడు. పక్షవాతంలో తగ్గిపోయి ఆయన జాతకంలో రాశాడు, జ్ఞాని దృష్టితో నిజము హోమాలు జాతకాలన్నీ అయిపోయినాయి. సరే అప్పుడు ఆయన కృష్ణ గారు మహర్షి గారు తండ్రి గారి దగ్గర గొప్పవారని చెప్పొచ్చారు. మహానుభావుడు లేడు, ఆయన బయటికి వెళ్ళాడు పని మీద. ఆయన ఏదో పని మనకి చూడండి, ఆదివారం సెలవు సత్సంగానికి మిగిలిన సెలవు లేదని వెళ్ళాం. మొత్తం మీద వెళ్ళకపోవడమే లక్ష్యంగా ఉంటుంది. ఎప్పుడు స్పిరిచువల్ హాలిడేస్ అని ఇచ్చినట్టు మీరందరూ ధైర్యం స్పిరిచువల్ హాలిడేస్ లో ఎక్కడ ఒక అదృష్టమే. స్పిరిచువల్ హాలిడేస్ అన్నీ తెలుసుకున్నాం. సరే అప్పుడు ఆ పిల్లవాడికి మా తండ్రి ఆయన లేడు, భక్తితో నమ్మకంతో వచ్చాడు, ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు ఆయన అన్నట్ట, సరే నువ్వు స్నానం చేయమన్నట్ట. సరే కృష్ణ గారితో స్నానం చేశాడు. నేను ఒక నామం చూపుతా చెప్పు చెప్పడం అంటే రామ అన్న రామ మళ్ళా రామ కృష్ణ గారి సార్. అది ఇతనికి సంతోషం. మా అమ్మ ఇంత గొప్పదా, రామ అంటే కృష్ణ గారికి పోయింది ఏమిటి, ఎంత గొప్ప విషయం అని అనుకున్నాడు. అసలు అతను డబ్బు తగ్గిపోయి వెళ్ళిపోయాడు. తండ్రి గారు వచ్చాక ఈ విషయాన్ని తండ్రి గారితో పంచుకున్నారు. ఇట్లా ఎవరో వచ్చారు కృష్ణ గారితో, మీకు అర్థమవుతుందని చెప్పి కృష్ణ గారితో ఎవరు వచ్చారు, నేను 3 సార్లు రామనామం అనిపించాను, వాడి చేత తగ్గిపోయాడు. నేను మొహం నాకు చూపెట్టగలను, రామనామం చేపిస్తాను చేత కృష్ణ గారితో వస్తే. ఎన్నిసార్లు? 3 సార్లు. అంటే ఒకసారి రామ అంటే కోట్ల జన్మ పాపాలు పోతున్నాయి, 3 సార్లు అనిపించడానికి సిగ్గు లేదు.
కాబట్టి నువ్వు ఒక అనామకుడుగా ఎప్పుడో పుట్టి మన రామభక్తితోనే మన తల్లిది కానీ చెప్పించాడు. ఆయనే మూడు అని చెప్తారు, పెద్దది చెప్తారు. బాగుంది కదా, ఒక్కసారి దానంటారా? అంత టైం కూడా మాకుండదా? రామరామ అయ్యో రామ, కనీసం రామ ఒక్కసారి అంటారు కూడా టైం ఉండదా? రామ ఏమిరా రామ అని ఏదన్నా వాడి పెళ్ళి అయ్యో రామ అంటామా? అది వాడి పెళ్ళి కదండి అయ్యో రామ. రామ శబ్దం అంత గొప్పది. ఒక్కసారి ఇప్పుడు ఎందులో మనకి రామ అంటానికి అంటే ఏమైతుంది? మన రెండు ఫలాలు ఏమన్నారంటే, రామాన్ని ఎవరో తెలుసుకున్నారో ఆ రోజు వాటి పనులు నీ చేసి పెడతాను ఈయన పంపించారు. మన ఆంజనేయ స్వామి నేను చేస్తా పట్టుకున్నాను. ఎదురు వస్తుంది, పనులు ఎదురు వస్తుంది. నిజం చెబుతున్నా, సత్యం. నిజంగా భక్తితో ఉంటే మీ పనులు మీకు ఎదురు వస్తాయి. సత్యం. భక్తి యొక్క పరాకాష్ఠ ఉత్కృష్టత. సరే, ఎప్పుడైతే రామ అంటే ఆంజనేయ స్వామి పని చేయడానికి వస్తాడు, ఈ ఆంజనేయ స్వామి పనులు నేను చేసి పెడతానే రాములు వారు అంటే ఇద్దరు కలిసి పనిచేస్తే మన పని ఇద్దరు చూడండి, డబుల్ ప్రమోషన్, డబుల్ బెనిఫిట్. ఇద్దరు అనుగ్రహం వస్తే ఒక మోక్ష పరమ ఉత్కృష్టమైన మోక్షాన్ని ఇచ్చే ఆ పరధాముడు రాముడి దయ. అత్యంత జ్ఞానిగా మొదలైన సకల జ్ఞానం మొత్తానికి అత్యద్భుతమైన గుణ సంపన్నుడు ఆంజనేయ స్వామి దయ్యాడు. కడలాగా మనకుంటే ఇంక జీవితం ఏం కాదు. నేను ఎంతసేపు ఎంతసేపు ఒకసారి రామ 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 ఒక్కసారి. పిల్లలు కూడా అనిపించవచ్చు రామ అని. మాటలు వస్తే రామ అంటే చక్కగా అనుకోండి, ఒకసారి అనుకోండి. వాటికి అయిపోయింది, ప్రసాదాలు ఉన్నాయి, చక్కగా వెళ్ళండి. మీ అందరూ ఎంతో ప్రేమతో ఎంతో భక్తితో సంపూర్ణంగా బాగా జరిగింది సార్. బాగా జరిగింది, స్మార్ట్గా ఉంది. అదే స్థలం ఇక్కడ ఏమో ఈ సంవత్సరం విశేషంగా మనకి ఆంజనేయ స్వామి చిత్తపూర్వకం వల్ల భావికరంగా మనకి అనుగ్రహం చేస్తున్నారు. వాటి కొంచెం మొదలు పెట్టాం. సరే బాగుంది. మేమందరూ ఇలా పాపలతో ఆరోగ్యంగా మనశాంతితో ఈ గ్రహ దోషాలు లేకుండా కేవలం అనుగ్రహం మాత్రమే ఉంది. భగవంతుడు ప్రీతి పాత్రులై సుఖము, సంతోషము, ఆరోగ్యము, ఆనందం మా ఊరి మన బతకాలి. మనాడు బతకాలి. ఎందుకు బతికి ఉండాలి అంటే భగవంతుని చూడటానికి, ఆయన దర్శనం చేసుకోవడానికి నీ కళ్ళు ఉండాలి. బతికి ఉండాలి, అందుకు బతికి ఉండాలి. అట్లాంటి బలాన్ని మనకు ఆంజనేయ స్వామి వారు ఇవ్వాలని ప్రార్థన చేస్తూ, ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసాలో జో అవర దేవత చేతనధారి హనుమత చేయి సర్వ సుఖకారి. అవర దేవత ఇంకొక దేవతను మనసులో పెట్టుకోకుండా హనుమంతుని సేవిస్తే అన్ని సుఖాలు. పార్వతీ పరమేశ్వర సాక్షిగానే అంటే ఆంజనేయ స్వామికి వేరే ఆయన ముక్కోటి దేవతలు, ముక్కోటి దేవతల యొక్క స్వరూపం ఆయన. అది కదా అవర దేవత నచితనధారి. ఇంకొక దేవతతో పని లేదు. నీ హృదయంలో, నీ ఎరుకగా, నీకు జ్ఞానంగా, నీ మెరుగుగా, నీ గ్రహింపుగా ఏదైతే ఉందో దాన్ని చాలు. అది నా అనుగ్రహము. శివపార్వతుల సాక్షిగా జ్ఞానం కలుగుతుంది. వేరే దేవతలు కాదు. అవర దేవత ఏ దేవత అక్కర్లేదు. నీ లోపల అనుగ్రహంగా, గ్రహింపుగా ఏదైతే ఉందో, ఎరుక ఏదైతే ఉందో ఏం లేదు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అందరూ ప్రసాదాలు తీసుకొని మంచిగా పట్టుకున్న తిని వెళ్ళండి. మళ్ళా వచ్చే సంవత్సరం అనుకోండి, మళ్ళా సంవత్సరం మళ్ళా సంవత్సరం వస్తారు. ఎప్పుడో ఆయన దగ్గర ఒక 5 రోజులు బాగా చేసుకున్నాం చక్కగా. మరి 5 రోజులు ఇంతమంది రావాలి కదా, రోజు అడుగుతారు. ఇవాళ అదేమో దయచేసి ఎవరి మీద కోపాలు పెట్టుకోకండి, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకండి. ప్రేమగా ఉన్నాడు అని అందరైతే ఇంత కష్టమే ఉంటుంది. అంటే ఇవన్నీ నాకు తోచిన మాట్లాడింది. ఇదే హనుమదోపాసన. ఆంజనేయ స్వామి దయగలగడానికి చాలా దయ, అసలేమో నచ్చాలి.
ఏ పూజలే అక్కర్లేదు, 5 ప్రదక్షిణాలు చేయటం కూడా అక్కర్లేదు. మనస్ఫూర్తిగా ఆంజనేయ అంటే అయిపోయింది. ఆ రోజంతా నేను పొద్దునే లేవగానే అన్నట్టే తెలుసుకున్నాను. ఆంజనేయ స్వామి స్తోత్రం ఉంది. మాతా సూచన పిత హనుమత్తులకు బాంధవ హనుమత్త త్రైలోక్యం నా తల్లి నువ్వే, నా తండ్రివి నువ్వే, నా బంధువులు నా స్నేహితులు కూడా నువ్వే అని మనసు చేశారు. అందరూ వీళ్ళే ఏ కష్టం వస్తుందో అనుకుంటారు. మనిషి స్నేహితులు పోయాక, క్రోధం వచ్చాక, మోహం పెరుగుతాం, మోహం వచ్చాక స్నేహితులు ఉండాలి. స్నేహితులు పోయిన తర్వాత అని పోయాడు. అదే ఈ రోజుకి హనుమ జయంతి బాగా దిగ్విజయంగా కర్నూలు పండుగగా మీరు చేశారు. మేదరికి మరొకసారి ఆంజనేయ స్వామి అనుగ్రహం పూర్ణంగా సద్గురుదేవులు ఆంజనేయ స్వామి వారు ఒకటే, వారిద్దరు అభ్యులు. నా దృష్టిలో సగుణ రూపం గురువు గారు, నిర్గుణ రూపం ఆంజనేయ, ఇద్దరు ఒకటి. ఇద్దరికి ఏ వేదము లేదా అనుభవం పొందేవాడు కూడా ఉన్నారు. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాడు జాగ్రత్తగా అంటే ఎక్కడ కూడా ఎట్లాగో లేదు, చక్కగా హాయిగా నింపాలిగా ప్రసాదాలు తీసుకొని చక్కగా దగ్గరికి రాలేదని అనుకోవద్దు. మీరు దగ్గర ఆయన లేకపోతే మేము వస్తాను కూడా రావాలి, నేను రాదు మీరు రాదు, ఇది కండిషన్. చక్కగా ఇంకేం చెప్పండి, అయిపోయింది. ఇంకేముంది? ఇంకేం దైత్యం ఉన్నారండి స్వామి. ఇందాక చాలాసార్లు వచ్చారు, మీరు చూశారు నేను ఆంజనేయ స్వామి ఇందాక వచ్చారు స్వామి. చాలాసేపు ఉన్నారు, చూసుకుంటారు, చూశారు కానీ గుర్తుపట్ల తమాషా. మీ పక్కనే ఉన్నారు, మీ అనుకున్నారు, మీ ఎదురు ఉన్నారు తెలియదు. నిజంగా అబద్ధమే చెప్పట్లేదు, పరిపూర్ణంగా వచ్చారు. మరొకసారి గారి పరివారానికి నమస్కరిస్తూ చేశారు. నేను కూడా ప్రసాదాలు తీసుకున్నాను. ఇక్కడ చిన్నగా వస్తాయి హానిగా వెళ్ళండి, మీరైతే ప్రయత్నాలు చేసుకొని వెళ్ళండి. చిన్నగా లేట్ అవ్వకుండా ఏమన్నా మాట్లాడతాం. श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम, श्रीराम जय राम जय जय राम। अंजनी पुत्र श्री आंजनेय, केसरी तनया मंगल निलया। अंजनी पुत्र श्री आंजनेय, केसरी तनया मंगल निलया। वायुतेजमा वानरोत्तम, रुद्र प्रतापाद्भुत रूपा। वायुतेजमा वानरोत्तम, रुद्र प्रतापाद्भुत रूपा। श्रीराम जय जय राम, श्रीराम जय जय राम। रघुकुलतोषा श्रीरामदास, भवभयनाशा भक्ताञ्जनेया। रघुकुलतोषा श्रीरामदास, भवभयनाशा भक्ताञ्जनेया। सीतालोकित सुन्दर चरिता,
కలిమలవారక దాసాంజనేయ సీతాలోకిత సుందర చరిత కలిమలవారక దాసాంజనేయ श्रीराम जय जय राम श्रीराम जय जय राम वीरा धीरा जगदेक शूरा वज्रांगदेहा वीरांजनेया वीरा धीरा जगदेक शूरा वज्रांगदेहा वीरांजनेया आश्रित वरदा आनंददाता अतिबलवंता अभयांजनेया आश्रित वरदा आनंददाता अतिबलवंता अभयांजनेया श्रीराम जय जय राम श्रीराम जय जय राम मारुति नाम सद्गुणधाम सत्य प्रकाशक सद्गुरुदेवा मारुति नाम सद्गुणधाम सत्य प्रकाशक सद्गुरुदेवा आर्तिनाशका योगदायका शत्रुकर्षणा धर्मपालका आर्तिनाशका योगदायका शत्रुकर्षणा धर्मपालका श्रीराम जय जय राम श्रीराम जय जय राम शरणं शरणं संकटहरण शरणं शरणं मंगलचरण शरणं शरणं संकटहरण शरणं शरणं मंगलचरण जय श्री हनुमादारि चूपुमा जय जय हनुमादरिकी जेर्पुमा जय श्री हनुमादारि चूपुमा जय जय हनुमादरिकी जेर्पुमा श्रीराम जय जय राम 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 श्रीराम जय जय राम